హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి. మేమైతే బాలా త్రిపుర సుందరి ఫస్ట్ డేనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా పాపతో కలిపి మా బావగారి పాప అండ్ పక్క పాప మొత్తం ముగ్గురు పాపల్ని తీసుకొచ్చి చక్కగా పూజించుకున్నాను. చాలా బాగా సపోర్ట్ చేశారండి పిల్లలైతే. నేను వీళ్ళు ఎక్కడ ఏడ్చేస్తారా, కూర్చోబెట్టేసాను ఎక్కువసేపు ఏడ్చేస్తారా అనుకున్నాను. కానీ అస్సలు ఏడవలేదు. పసుపులు రాయించుకున్నారు, నెయిల్ పాలిష్లు వేయించుకున్నారు, పారాణి పెట్టించుకున్నారు. టిల్ ఎండ్ వరకు చాలా నీట్గా కూర్చున్నారు. అసలు ఏ డిస్టర్బెన్స్ చేయలేదు. ఎవ్వరు కూడా లేవలేదు, లెగుస్తామని కూడా అనలేదు. ఈ విండో ఈ వివక్ష కూడా అనలేదు. మా జున్ను అయితే బాగా అల్లరి చేస్తుంది కదా, అది కూడా లేవలేదు. నాకు అనుకుంటూ అది కూడా చేయించుకుంది చక్కగా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంత చక్కగా చేయించుకుంటుంటే చాలా మా ఇంట్లోనే బాల త్రిపుర సుందరి వచ్చి ఉన్నట్టు అనిపించింది. నాకు ఫుల్ హ్యాపీ అండ్ బ్లెస్సింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ నేను ఫస్ట్ డే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. నేను వీడియో లేట్ అయింది, ఎందుకంటే నాకు ఇది సాంగ్ పెడుతుంటే కాపీరైట్ అని పడుతుంది. అందుకని వీడియో చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పిల్లలైతే ఇలా రెడీ అయిపోయారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ దగ్గర, అంటే పవిత్ర సంఘం దగ్గర కృష్ణానది ఒడ్డున ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. నేను విజయవాడ వచ్చిన దగ్గర నుంచి దేవీ నవరాత్రులు ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. కృష్ణానది దగ్గర చాలా బాగా జరుగుతుంది అక్కడైతే. మేము ఈవినింగ్ పూట కాసేపు వెళ్ళి కూర్చోవడానికి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. చైర్స్ వేయడం కానీ, కల్చర్ యాక్టివిటీస్ కానీ చాలా బాగున్నాయి. భరతనాట్యాలు అయితే చిన్నపిల్లలు ఎంత క్యూట్గా చేస్తున్నారో. మేమైతే ఈ నవరాత్రులు చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. స్టిల్ ఈ వీడియో పెట్టేసరికి 4th డే కూడా వచ్చేసింది. చాలా బాగా చేసుకున్నాను. ఈ 4th డేస్ కూడా పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. ఇంకా విజయవాడలో టెంపుల్కి కూడా వెళ్ళాము. కాకపోతే చాలా దూరం నడవాల్సి వచ్చింది. నేను ఎప్పుడు అంత దూరం నడవలేదు. ఎక్కేసరికి కొంచెం ఆయాసపడ్డాను. కానీ టిల్ దర్శనం అయితే గాయత్రి అవతారం రోజు వెళ్ళాను. చాలా బాగా జరిగింది. లైన్ అయితే మూవ్ అవుతూనే ఉంది. కాకపోతే ఎక్కడం కొంచెం కష్టమైంది. దర్శనం కూడా చాలా చక్కగా అయింది. మాకు 1 hour 30 minutes పట్టింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 1.5 hour పట్టింది అంతే. బాగా జరిగింది. ఫైనల్లీ మా పిల్లలు అయితే నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.